నమస్తే, వెల్కమ్ టు జీటీఏ మీడియా. నేను మీ నుంచి అయితే మరిపల్లి గ్రామం పుప్పునుత్తల మండలం అచ్చంపేట నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎలక్షన్స్ జోరుగా ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ మన బీఆర్ఎస్ లీడర్ సత్తు గోపాలరావు గారు ఉన్నారు. ఆయన గతంలో చేసినటువంటి మరిపల్లికి చేసినటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, ఇవన్నీ మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. బీఆర్ఎస్ గవర్నమెంట్ లాస్ట్ 10 years లో రాష్ట్ర వ్యాప్తంగా విలేజెస్ లో చాలా డెవలప్మెంట్ చేశారు అని చెప్పేసి బీఆర్ఎస్ లీడర్స్ అంటా ఉన్నారు. అధికార పార్టీ వాళ్ళు మాత్రం వాళ్ళు వచ్చి అప్లపాలు చేసి వెళ్ళారే తప్ప మాకు ఎలాంటి అభివృద్ధి లేదు తెలంగాణకి అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మీ గ్రౌండ్ లెవెల్లో, ఎందుకంటే గ్రామ స్థాయిలో అన్ని మీకు తెలుసు, అసలు ఎట్లా చేశారు గతంలో? ముందుగా మీ ద్వారా నా గ్రామ ప్రజలకు మరియు నా మండలానికి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి మీరు అంటున్నట్టుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందుగా అది డిసైడ్ చేసుకున్న ప్లానింగ్ ప్రకారంగానే ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి ఎలక్షన్స్ కంటే పోకముందే ఒకటి ఏం చెప్పారంటే, ప్రజలకు దొంగ హామీలు ఇస్తేనే, చెయ్యని హామీలు ఇస్తేనే ప్రజలు నమ్మి ఓట్లు వేస్తారని చెప్పని చాలా తక్కువ అంచనా వేసి ప్రజలను ఆయన అనుకున్న విధంగానే ప్రజలను మభ్యపెట్టడం, ప్రజలు అనూహ్యంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సాధకులు, జాతిపిత, తెలంగాణ పిత కేసీఆర్ గారిని, వారి అభివృద్ధిని చూసిన తర్వాత కేసీఆర్ గారు ఆల్మోస్ట్ ఆల్ దాదాపుగా 100% పనులు చేసిండు. ఇంకా కొత్త వ్యక్తి వస్తే ఇంకా ఏమైనా చేస్తాడన్న ఉద్దేశంతో కూడా కొంత తెలంగాణ ప్రజానికం కొంత నమ్మి ఈ రేవంత్ రెడ్డి గారి దొంగ మాటలకు, ఆ మాయ మాటలకు, 6 గ్యారెంటీలకు నమ్మి వారు ఈరోజు ఓటేసి ప్రాయచిత్తం చెందుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మా ఆడబిడ్డలు, అక్క చెల్లెండ్లు, తర్వాత మా తల్లిదండ్రులతో సమానులైన వృద్ధులు, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్కొక్కరికి 50 నుంచి 60, 70 వేల వరకు అప్పు పడ్డది. వారు ఏం చెప్పిండ్రు, మేము మీకు మహాలక్ష్మి ద్వారా నెలకు 2,500 ఇస్తామన్నారు. ఈరోజు అవే ఒక 60,000 రూపాయలు ఒక మహిళకు అప్పు పడ్డారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి 2,000 నుండి 4,000 పెన్షన్ చేస్తామని చెప్పారు, 3,000 నుంచి 6,000 చేస్తామని చెప్పారు. అట్లా చూసుకుంటూ పోతే ప్రతి మహిళకు, ప్రతి వృద్ధునికి, ప్రతి పురుషునికి, ప్రతి చెల్లికి, ప్రతి అక్కకు కూడా 60 నుంచి 70 వేల రూపాయలు ఒక్కొక్కరికి అప్పు పడ్డ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు చూస్తుంటే ముఖ్యంగా ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, నా గ్రామ ప్రజలకే కాకుండా, నా మండల ప్రజలు కాకుండా యావత్ తెలంగాణ ప్రజలు గ్రహించాల్సింది ఏంటంటే, ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గం అంటే పక్కకు పెట్టాడు, ఒక ముఖ్యమంత్రి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లి పక్కన చుట్టుముట్టు గ్రామాలు, ముఖ్యమంత్రి గారి సొంత మండలం ఒంగూరు మండలంలో ఎంత చెంపపెట్టు దెబ్బ అంటే 909 ఓట్ల మెజార్టీతో మా కేసీఆర్ గారు పార్టీ, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి 909 ఓట్లతో గెలవడం. ఒంగూరు గ్రామ పంచాయతీ చరిత్రలోనే అంత మెజార్టీ ఇప్పుడు రాలే. అంటే ఈ రోజు గవర్నమెంట్ చేస్తున్న పనులేంది ప్రతి ఒక్కరు కూడా చాలా క్షుణ్ణంగా ఆలోచన చేస్తారు. అందుకనే ఈ రోజు నేను ప్రజలకు ఒక చిన్న అప్పీల్ చేస్తున్నా, అధికార పార్టీలు ఉన్న ఎమ్మెల్యేలకు అప్పీల్ చేస్తున్నా, దయచేసి మీరు ఇప్పటికైనా సరే అధికార పార్టీ ఎమ్మెల్యేలారా, మీకు ఇంకా 3 సంవత్సరాల అవకాశం ఉంది. ప్రజల రుణం తీసుకోండి, మంచి పేరు సంపాదించండి, మీరు ప్రజల ఆశీర్వాదం కోరండి. అంతేగాని మీరు ఇచ్చిన హామీలను తుంగలో దొక్కి భయభ్రాంతులకు గురి చేస్తామని చెప్పని, లేకపోతే మేము రాకపోతే మీకు అభివృద్ధి జరగదని చెప్పని, అభివృద్ధి ఇవ్వడం పసుత్తు కాదు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి వచ్చిన రోజున్న పరిస్థితులకి, ఎవరు కూడా ఊహించని పరిస్థితులకి 24 గంటల కరెంటు నేను ఇస్తానని ఎప్పుడైతే హామీ ఇచ్చిండో, మేమందరం కూడా ఆ రోజు తెలంగాణ రాష్ట్ర పార్టీలో పనిచేస్తున్న, టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్న ఉద్యమకారులు మేమందరం కూడా ఎంతమనుకున్నాం, ఇది వచ్చేదేనా, ఇంత తొందరలో ఈ 24 గంటల కరెంట్ వచ్చేదనుకో మేము కూడా ఊహించలేకపోయినాం కేసీఆర్ గారి మాటల్ని. ఆ రోజు కేసీఆర్ గారు అయితే హామీ ఇచ్చిండో, తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తా, వెలుతురులాగా చేస్తా, అర్ధరాత్రిని కూడా వెలుతురులాగా చేస్తాను ఏమైతే హామీ ఇచ్చిండో, ఆ హామీని కేసీఆర్ గారు మేమంతా ఊహించనంత తొందరలో హామీ నెరవేర్చగలిగింది. అదేవిధంగా ఎక్కడ చూసినా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన కాళేశ్వరాన్ని కుట్రలు పన్ని పెద్ద పెద్ద వ్యవహారం చేస్తున్నప్పుడు ఎక్కడో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. దానికి మెకానిజం చేయాలి, మెకానిజం చేసి మళ్ళీ అట్టి దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలి. అంతేగాని దాన్ని ఏదో సాకుగా చూపించి తెలంగాణ ప్రజలను మోసం చేస్తామని చెప్పని చూస్తే ఈ రోజులో మీరు చేస్తున్న పని ఏంటి? ఎక్కడ చెప్పండి, మీరు కనిపించే కన్స్ట్రక్టెడ్ ఈ రోజు మీరు ఎక్కడ చేసింది? ఈ రోజు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందన్నారు. ప్రాజెక్టు వేమే 1,00,000 కోట్లు కాదు, ప్రాజెక్టు వేమే 1,00,000 కోట్లు కాదు, పుట్టిన 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటే లెక్కలు రాని వాళ్ళు. అదేవిధంగా ఇంకొక విషయం చెప్తున్నా, అంటే ఈ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న ఈ ముఖ్యమంత్రి ఎట్లాంటి మాటలు మాట్లాడుతారో కింద ఉన్న ఎమ్మెల్యేలు అట్లే మాట్లాడతారు, వారి కింద ఉన్న
ఈ ప్రజానికం అట్లే మాట్లాడతారు, వాళ్ళకి కింద ఉన్న వీళ్ళు ఈ కార్యకర్తలు అట్లే మాట్లాడతారు. నేను ఈ మండలంలో ప్రస్తుతానికి అత్యంత సీనియర్ రాజకీయ నాయకులలో నేను ఒకరిని, ఉన్న 5 నేను ఒకరిని, ఏ పార్టీ వ్యక్తులకైనా. నాకు పంచాయతీరాజ్ చట్టం మీద పూర్తి అవగాహన ఉంది. ఇప్పుడు నేను ప్రస్తుతం కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ గా ఉన్నా, తర్వాత సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ గా ఉన్నా. నాకు కోఆపరేటివ్ వ్యవస్థ మీద, అక్కడున్న బైలా మీద, పంచాయతీ బైలా మీద పూర్తి అవగాహనతో ఉన్నా నేను. కానీ ఇక్కడున్న ఎమ్మెల్యే కుట్రలవన్నీ, ఇక్కడ లోకల్లో నా మీద పోటీ చేస్తున్న అభ్యర్థి కుట్రలవన్నీ నాకు సింబల్ అలాట్మెంట్ చేశాక కూడా ఆర్టీఓ దగ్గరకు నామినేషన్ క్యాన్సిల్ చేయాలని పట్టుబట్టారు. ఇంత దుర్మార్గమైన చర్య. అంటే ఈ రోజు నా ప్రజానికం, నా ఊరున్న ప్రజలు వాళ్ళు కేవలం నేనైతేనే నా గ్రామం సస్యశ్యామలు ఉంటుందని చెప్పని 100% ఓటుతో నాకు గెలిపడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ టైంలో వాళ్ళ ముందే ఓటమిని గుర్తుపట్టిరు. ఓటమిని తట్టుకోలేక ఆర్డీఓ దగ్గర పోవడం, అప్పీల్ చేయడం, పదే అప్పీల్ చేయడం, ఆ విధంగా చేసుకుంటూ పోతున్నారు. కానీ నేను చట్టాల గురించి అవగాహన ఉన్నోని, తర్వాత బైలాస్ గురించి అవగాహన ఉన్నోని, నాకు అవన్నీ తెలిసే. ఇంకోటి, నన్నందరూ కూడా చాలా మంది సలహాలు ఇచ్చారు. నిన్ను ఈ కుట్రలు వంతరు, నువ్వు సింగిల్ నామినేషన్ వేయకుండా మా సతీమణి మాజీ సర్పంచ్ 2013 సంవత్సరంలో సర్పంచ్ అయింది, ఆమెతో కూడా నామినేషన్ వేయించన్నారు. కానీ నాకున్న నమ్మకం, నాకున్న చిత్తశుద్ధి, నేను పనిచేస్తున్న పార్టీ అట్లాంటిది కాబట్టి నేను ఖచ్చితంగా సింగిల్ నామినేషన్ వేసి, అక్కడ కూడా కుట్రలు పంతరని తెలుసు. నాకున్న కొద్దిపాటి, నేను ఒకరికి పెట్టే స్థాయిలో లేకపోయినా నాకు కొద్దిపాటి ఆస్తుంది, అంటే నా కుటుంబం బతికేంత స్థాయిలో నేనున్నా. దాని మొత్తం కూడా నామినేషన్ పత్రంలో చూపిస్తూ నామినేషన్ సింగిల్ వేసి రావడం జరిగింది. ఎందుకంటే నాకు భారత రాజ్యాంగం మీద, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద నమ్మకం ఉంది కాబట్టి, కోర్టుల మీద నమ్మకం ఉంది కాబట్టి నా అభ్యర్థిత్వం అనేది ఖాయం అయిపోయింది. కత్తెర గుర్తు కేటాయించారు, దాని మీద పోటీ చేస్తున్నా, ఈ రోజు గెలుస్తున్నా. అదేవిధంగా మీరు అడిగినట్టుగా మీరు గతంలో ఏం చేసిండ్రు అన్నారు. 2013 సంవత్సరం కంటే ముందు, అంటే 2009 సంవత్సరంలో ఈ గ్రామానికి నేను రావడం జరిగింది. అప్పుడు నాకు వ్యాపారాలు ఉన్నాయి, లిక్కర్ వ్యాపారం ఉన్నది, బోర్వెల్ వ్యాపారం ఉన్నది, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉన్నది, అప్పుడు ఒక ఉద్యోగం కూడా ఉన్నది. ఇవన్నీ కూడా వదిలిపెట్టేసుకుని 2009 సంవత్సరంలో, గతంలో మా పూర్వీకులు కూడా ఈ గ్రామానికి సేవ చేసిండ్రు. గతంలో మా పూర్వీకులు పట్టాభిరామరావు గారు ఉన్నారు, వారు కూడా గ్రామానికి సర్పంచ్ కంటే రిజర్వేషన్ వ్యవస్థ వచ్చే వరకు సర్పంచ్ కొనసాగారు. ఈ రోజు వారి స్థానంలో వారు సర్పంచ్ గా ఉన్నప్పుడు కట్టించిన స్కూల్ బిల్డింగే తప్ప దాని తర్వాత ఏ ప్రభుత్వాలు కూడా స్కూల్ బిల్డింగ్ దగ్గర పోలే. వారు కట్టించిన స్కూల్ బిల్డింగ్ ఉంది. వారు కూడా గతంలో సింగిల్ విండో చైర్మన్ చేసిండ్రు, సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ చేసిండ్రు. వారి గత్యంతరం తర్వాత గ్రామ ప్రజలు ఏమనుకున్నారంటే, మీ కుటుంబంలో ఎవరైనా ఒకరైతే మళ్ళీ గ్రామాన్ని ఆయన కాపాడుతున్న ఉద్దేశంతో ఈ గ్రామానికి నన్ను తీసుకురావడం జరిగింది. 2009 సంవత్సరంలో నేను వ్యాపారాలు, ఉద్యోగం వదిలిపెట్టి వచ్చినప్పుడు ఆ టైంలో పరిస్థితి ఏంటంటే, ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కనీసము తాగడానికి మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, అందుకనే కేసీఆర్ గారు మేల్కొని తెలంగాణ తేవడం జరిగింది. ఆ టైంలో 2009 సంవత్సరంలో కొంతమంది మీలాంటి మీడియా మిత్రులు, పత్రికా మిత్రులు నాకు, మీరు హైదరాబాద్ లో మీరు వ్యాపారాలు చేసుకుంటూ, మీరు ఉద్యోగాలు చేసుకుంటూ మీరు చాలా మంచిగా ఉన్నారు అక్కడ, కానీ మీ పూర్వీకులు ఈ గ్రామానికి సేవ చేసిండ్రు, ఆ పూర్వీకులు వాళ్ళు గతించిన తర్వాత, పూర్వీకులు పోయిన తర్వాత ఈ గ్రామాన్ని పట్టించుకున్న వాళ్ళు లేరని చెప్పని వాళ్ళు చెప్తే నేను గ్రామానికి రావడం జరిగింది. గ్రామానికి వచ్చేసిన తర్వాత 2009 సంవత్సరంలో తాగడానికి నీళ్ళు లేకపోతే నా సొంత డబ్బులతో వాటర్ ట్యాంకులు అరేంజ్ చేయడం, నా సొంత డబ్బులతో బోర్ మోటార్లు తీసుకురావడం చేసి ఆ రోజులో నేను వాటర్ తాపించడం జరిగింది. 2009 నుంచి 2013 మధ్యలో నా సొంత నిధులతో. అప్పట్లో రోడ్ వ్యవస్థ లేదు మాకు, అంటే వస్తున్న బస్సు ఏదో ఒక రోజు వస్తుంది పోతుంది. ఆ టైంలో స్కూల్ పిల్లలు కనీసం చదువుకోవడానికి కూడా వాళ్ళకు, ఎందుకంటే మా దగ్గర 5th క్లాస్ వరకు ఉంది, చదువుకోవడానికి కూడా అవకాశం లేకుండా. ఆ టైంలో ఉప్పునుతలకు పోవాలంటే, అచ్చంపేట పోవాలంటే, ఎండాకాలం ఆడపిల్లల పరిస్థితి ఎంత ఘోరంగా అంటే, మళ్ళా మాడిపోతున్న ఎండాకాలంలో వాళ్ళు విద్యకు దూరమైన పరిస్థితుల్లో నాకు ఒక అవగాహన వచ్చింది. ఆ రోజు నాకు ఒకటే బాబు, అప్పుడు తర్వాత పాప. నా బాబు చిన్నోడు, కానీ నా బాబు హైదరాబాద్ లో స్కూల్లో నేను చదివిస్తున్నా. మరి ఈ పిల్లలు కూడా మా ఊరి పిల్లలు, మా పిల్లలే కదా, మరి వీళ్ళకి ఎట్లా ఉద్దేశంతో ఆ రోజు రవాణా ఖర్చు, నా సొంతంగా రవాణా ఖర్చులు పెట్టుకుని వాళ్ళకి రవాణా ఏర్పాటు చేసిన. ఏ రోజు కూడా సొంత నిధులు, ఏ రోజు కూడా వైద్య విషయంలో అర్ధరాత్రి ఫోన్ చేసినప్పటికీ వెంబడి స్పందించడం, ఇక్కడ నేను ఉండడం. హైదరాబాద్ లో మాకు, అంటే ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పినాను పట్టాభిరామరావు గారు, తర్వాత మా నాన్న తమ్ముడు ప్రొఫెసర్ భూపతిరావు అని ఉంటాడు. అతను హైదరాబాద్ లో అతనుకున్న పరిచయాల ద్వారా హాస్పిటల్లో ఎప్పుడు ఏం జరిగినా అర్ధరాత్రి ఆయన లేచిపోయి హాస్పిటల్ దగ్గరికి, వాళ్ళకున్న సమాచారానికి ఒక్కొక్కరిని కోఆర్డినేషన్ చేసుకుంటూ, మంత్రులు అనుకోండి, మంత్రుల పిఎల్ అనుకోండి, డాక్టర్స్ అనుకోండి, వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ అక్కడ వైద్య సేవల కొరకు ఆయన స్పందిస్తాడు. అంటే ఇవన్నీ ఏంటంటే, నాకు మా పూర్వీకులు చేసిన దానికి నాకు వంట పట్టింది. వారి ద్వారానే నేను ఈ గ్రామానికి సేవ చేయాలని జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే, నేను ఒకరికి పెట్టే స్థాయిలో లేకపోయినా గ్రామ పంచాయతీ ద్వారానో లేకుంటే మండల స్థాయిలో తినే పరిస్థితులు అయితే లేను. నేను అంత స్థాయిలో లేకపోయినా ఆ ఫండ్తో తినే స్థాయిలో లేకుండా చాలా నాకు ఈరోజు మంచి కుటుంబాన్ని ఇచ్చిండ్రు. మాకు మా భార్య
సాఫ్ట్వేర్ ఉద్యోగం. ఈ రోజు నా కొడుకు కూడా ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. ఈ మధ్యకాలంలో బీటెక్ అయిపోయింది, ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. కాబట్టి భగవంతుడు, నా కూతురు కూడా ఇప్పుడు 10th క్లాస్ చదువుకుంటుంది. భగవంతుడు మంచిగా, ఎందుకంటే నేను ఈ ప్రజాసేవ చేస్తున్నా కాబట్టి సేవలే మీకు ఆ దేవుడు. భగవంతుడు సహకరిస్తుంది కాబట్టి ఈ రోజు కూడా నేను ఏం చెప్తున్నా అంటే, కేసీఆర్ గారు ఏ రకంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం తెచ్చిన జాతిపిత అయ్యిండో, ఉప్పురుంత మండలానికి కూడా నేను కూడా అదే పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో చేసిన. మీరు ఇంతకుముందు ఒక ప్రశ్న అడగడం జరిగింది. మీరు ఇంతకుముందు ఒకటి అడిగారు, మీరు ఇంతకుముందు గ్రామానికి ఏం చేసినా చెప్పండి. నేను గ్రామానికి బీటీ రోడ్లు చేయడమే కాకుండా, సీసీ రోడ్లు వేయడం కాకుండా, సపరేట్ వాటర్ ట్యాంక్స్ చెప్పడం కాకుండా, ఇంటింటికి నల్లా చెప్పడం కాకుండా, అదేవిధంగా రైతు వేదికను సాధించడం, గ్రామ పంచాయతీని సాధించడం. దాంతో పాటుగా నా డెవలప్మెంట్ను చూసి నాకు పార్టీ ఒక అవకాశం ఇచ్చింది. సహకార సంఘానికి అధ్యక్షుడు నివేదిన కరెక్ట్. దానికి తోడుగా నేను ఏంటంటే, నేను పూర్తిగా ఉద్యోగం వ్యాపారం వదిలిపెట్టిన తర్వాత ఈ మండలంలోనే అతిపెద్ద రైతుగా స్థిరపడ్డా. ఎందుకంటే ఈరోజు నేను చేస్తున్న వ్యవసాయం ఆల్మోస్ట్ ఆల్ మండలంలో 50 ఎకరాల వ్యవసాయం నేను చేస్తున్నా. అంటే వరి పండియడంలో ఈ మండలంలోనే కాదు, ఈ కాన్స్టిట్యున్సీలో అతిపెద్ద రైతుగా నేను గుర్తింపు పొందిన. ఎందుకంటే ప్రతి సీజన్కి ఒక 4 లారీల ఓట్లు నేను పండిస్తాను. అందులో సింహభాగం నా ప్రజల కొరకు, నా కూలీల కొరకే వెచ్చిస్తా. కూలీలకు కూడా నేను ఏ విధంగా కల్పిస్తా అంటే, నాకు ఈరోజు ఒక 20 మంది కూలీలు అవసరం పడితే ఆల్మోస్ట్ ఒక 50 నుంచి 60 మంది కూలీలు పిలుచుకొని వాళ్ళకి పని చెప్పి, వాళ్ళకి పని కల్పించి 60 మందికి నిండు కూలి ఇచ్చి తోలిస్తాను నేను. ఈరోజు మీరు కొంచెం ఆలస్యంగా వచ్చారు, చూస్తే ఈ జనమంతా నా ఓట్ల కొరకు వచ్చిన కాదు, నా మీద నా అభిమానం కొరకు. అంటే ఏ రోజు కూడా నేను ఎలక్షన్ టైంలో కాదు, ఏ రోజు కూడా నేను ఒక పని కల్పిస్తా అంటే ఉద్దేశం కూడా ఇంత పబ్లిక్ వస్తాను దగ్గరికి. మీరు ఇప్పుడు చూసిన ఆల్మోస్ట్ ఆల్ ఊర్లో ప్రతి ఇల్లు తాళం పెట్టుకొని వచ్చారు అందరూ. అంటే చెప్తున్నా ఈ రకంగా. దాని తర్వాత నాకు ఒక సహకార సంఘానికి అధ్యక్షునిగా అవకాశం కల్పిస్తే, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే మండలానికి నేను దాదాపుగా 40 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. అంటే మండలం ఉమ్మడి మహబూబ్నగర్లో టాప్. అంటే నాకు ఏ రంగంలో, అంటే ఈ రాజకీయ రంగంలో ఎక్కడ ఏ పదవిలో నా పబ్లిక్ నేను కూర్చోబెట్టినా అక్కడ అవార్డుల మీద అవార్డులు తీసుకురావడం నాకు అది హక్కి. నాబార్డు ద్వారా నేను సొసైటీ చైర్మన్ తర్వాత 2 సార్లు అవార్డు తీసుకోవడం జరిగింది. 40 కోట్ల రూపాయలు నేను ఉప్పురుంత మండలాన్ని తీసుకొస్తే, నా ఊరి మీద కూడా నాకు ఎక్కువ ప్రేమ ఉంటుంది కాబట్టి, నా మండలం ఎంత అయితే ప్రేమ ఉంటుందో, నా కన్న ఊరు కాబట్టి నా ఊరికి 4 కోట్ల రూపాయలతో ఈ రోజు నేను రుణ సౌకర్యం ఏర్పరచడం జరిగింది. వాళ్ళంతా సంతోషంగా ఈ రోజు ఆ రుణాన్ని తీసుకొచ్చిండ్రు, ఆయా రంగాల్లో పెట్టుబడి పెట్టిండ్రు, మళ్ళీ రుణాన్ని రిటర్న్ చేస్తుండ్రు. అంటే తక్కువ ఖర్చుతో, తక్కువ మితితో. అంటే నన్ను ఎక్కడ నా పబ్లిక్ నన్ను ఎక్కడ నువ్వు ఏ బాధ్యత నాకు అప్పచెప్పినా అది నేను పదవిగా నేను ఎప్పుడూ నేను బాధ్యతగానే స్వీకరిస్తూ అదే బాధ్యతగా నేను పనిచేసుకుంటూ వచ్చిన. కాబట్టి పబ్లిక్ ఆల్మోస్ట్ ఆల్ వన్ సైడ్. ఈరోజు ఉప్పుంత మండలంలోనే బీఆర్ఎస్ పార్టీ మొట్టమొదటి జెండా ఎగిరేసేది మరిపిల్లలనే. ఎందుకంటే నామమాత్ర పోటీ లేదు కాదు కాబట్టి ఓటమిని ముందే గ్రహించి వాళ్ళు ఏం చేశారంటే కుట్రలు పన్నిండ్రు. ఒక ఎమ్మెల్యే, నేను ఒక సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ని, అంటే ఎమ్మెల్యే కానీ చాలా చిన్న పదవి నాది. ఒక ఉప్పురుంతల మండలం హెడ్ క్వార్టర్ కి నేను ఒక సొసైటీ చైర్మన్, ఒక ఎమ్మెల్యే స్థాయి పోలిస్తే. కానీ ఎమ్మెల్యే నేను టార్గెట్ పెట్టినంటే ఎమ్మెల్యే గారు తెలుసు నేను ఎంత పెద్ద స్థాయి వ్యక్తిలో తెలుసు. ఇప్పుడు పబ్లిక్ ఏమైందంటే, ఓహో ఉప్పురుంతల మండలంలో భూపాలరావు అనే వ్యక్తి చాలా పెద్ద స్థాయి వ్యక్తి అని చెప్పడానికి ఎమ్మెల్యే గారు చెప్పకనే ఈ రోజు డిసైడ్ చేసిన. అంటే నా గ్రామానికి వచ్చేసి ఆయన సింగిల్ విండో చైర్మన్ ఉన్నాడు, తిరిగి మళ్ళీ ఆయన ఈ సర్పంచ్ పదవి ఎందుకు రావాలి, మీరు ఎందుకు కాకూడదు అని అడిగారు. దయచేసి మాజీ ఎమ్మెల్యే గారు, మీరంటే మాకు చాలా గౌరవం, ఎమ్మెల్యే కంటే కూడా మీరు డాక్టర్ గా మిమ్మల్ని నేను ఎక్కువ గౌరవిస్తాను. ఎందుకంటే మీరు డాక్టర్ గా ప్రజాసేవ చేస్తున్నారు, అక్కడ నేను 100% మిమ్మల్ని మేము అభినందిస్తాం. మరి మీరు గతంలో ఎమ్మెల్యే ఉన్నారు, తర్వాత మీకు 3 సార్లు ప్రజలు మిమ్మల్ని మీకు అవకాశం ఇవ్వాలి. కానీ మీరు మీ సతీమణిని జడిపిడిసి ఎందుకు చేసారు? మీరు మీ సతీమణి జిల్లా పరిషత్ చైర్మన్ చేయాలని ఎందుకు ప్రయత్నం చేశారు? మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా. అంటే రాజకీయాల్లో మరి మీరేమనుకుంటారో నాకు తెలియదు, ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారు మీరేమనుకుంటారు. కానీ నేను మాత్రం రాజకీయాలు ఎక్కడ అవకాశం దొరికినా అక్కడ రాజకీయాల అవకాశం నాకు ప్రజలు ఇచ్చినప్పుడు ఆయా రంగాల్లో నేను పనిచేయాలని స్థిరమైపోయినా కాబట్టి నేను టోటల్గా నా భార్య పిల్లలను వదిలిపెట్టుకొని గ్రామానికి వచ్చేసిన అదే పని చేస్తున్నా. నెలలో నేను 2 రోజులు 3 రోజులు నేను హైదరాబాద్లో నా ఫ్యామిలీ కేటాయిస్తాను. 25 రోజులు నేను కంటిన్యూగా నా గ్రామానికి, నా మండలానికి టైం కేటాయిస్తాను అన్నప్పుడు పబ్లిక్ ఆటోమేటిక్గా న్యాయపడి ఉంటారు. మేమడి ఎందుకు? దానికి తోడు ఇదంతా కూడా నాకు ఈ అనుభవం రావడము, ఈ రకంగా నేను పనిచేయడము, ఇదంతా తెలంగాణ రాష్ట్ర సమితిలో జైన్ అయిన కాబట్టి, ఉద్యమకారుని కాబట్టి, కేసీఆర్ అడుగుజాడలు నడిచినాం. గౌరవ హరీష్ రావు గారితో మాకు చాలా దగ్గర సత్సంబంధాలు కాబట్టి వారి సలహాలకు, వారి సూచనలతోటి ఈరోజు నేను ఇన్ని పనులు చేయగలిగిన, ఈ స్థానానికి పోగలిగిన. బట్ ఎందుకని విలేజెస్ లో మరి ఇంత ప్రచారం చేస్తా ఉన్నారు? అప్పులు చేసింది వాళ్ళు ఏం చేయలేదు, మేము వచ్చినాం, మనం వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు ఏదైతే ఇచ్చినామో
ఫ్రీ బస్ కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఇందిరా మిల్లు కావచ్చు, 1 బై 1 అన్ని వస్తా ఉన్నాయి. అప్పు ఒకేసారి తీరదు కదా. 1 బై 1 చేయడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి ఇలా చెప్తూ ప్రచారాలు చేస్తా ఉన్నారు. మరి ఎందుకని దీనివల్ల బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా వ్యతిరేకత మొదలు కావచ్చేమో అనిపిస్తుంది. దీనికి మేము ముఖ్యమంత్రి గారు ఈ విషయం ఎప్పుడు చెప్పాలంటే 1 బై 1 అన్ని చేస్తున్నాం, అప్పులు చేసినట్టున్నారు. ఈ రోజు అభివృద్ధి అనేది ఎప్పుడు కూడా లంకె బిందెలు దొరికితే అభివృద్ధి కాదు. లంకె బిందెలు దొరికితే అభివృద్ధి కాదు. అభివృద్ధి చేయాలన్నప్పుడు కంపల్సరీ అప్పు చేయాల్సిందే. దానికి తోడు ఆ అప్పు చేసిన అప్పును తీర్చడానికి మీకు కనిపిస్తున్న డెవలప్మెంట్ కన్స్ట్రక్షన్స్ కనిపిస్తున్నాయి కదా. హైదరాబాద్లో చూడండి, ఈ రోజు నేను ఉండేది జూబ్లీహిల్స్ లో ఉంటాను. ఇంతకుముందు నేను ఎల్బీనగర్లో ఉండేవాడిని. ఎల్బీనగర్ నుంచి జూబ్లీహిల్స్ లోకి రావడానికి నాకు 3 hours టైం పట్టేది. 30 నిమిషాలు నేను ఈరోజు ఎల్బీనగర్కి వెళ్ళిపోతున్నాండి. అంటే ఇదంతా ఎక్కడ అప్పు చేసి అంటే అప్పు ఎక్కడ పెట్టిండు? జనానికి ఉపయోగపడే సౌకర్యాల మీద పెట్టిండు, అంతే తప్ప కాదు. తర్వాత మీరు ఏమంటున్నారు, మేము 1 బై 1 చేస్తూ ఉంటాం. రైట్, 1 బై 1 చేస్తున్నప్పుడు నువ్వు అబద్ధాలు ఎందుకు చెప్పినావు? నువ్వు అబద్ధాలు ఎందుకు చెప్పినావు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు ఎందుకు చెప్పినావు? నువ్వు ఆయన ఏం చెప్తాడు, నేను ఎల్లమ్మ సాక్షిగా చెప్తున్నా, వెంకటేశ్వర స్వామి సాక్షి చెప్తున్నా, లక్ష్మీనరసింహ సాయి ఎక్కడ పోతే ఆడ గుడి కనిపిస్తా. గుడి ఆ గుడిలో ఏ దేవుడు ఉన్నా కూడా తెలియదు. గుడి కనిపించిన వాడు ఒక పేరు చెప్పాలి. ప్రమాణపూర్వకంగా చెప్తున్నా, మీకు నేను ఎంబడే రైతు బంధు ఇస్తా, ఎంబడే రుణమాఫీ చేస్తా. ఎక్కడ చేసిన రుణమాఫీ? రుణమాఫీ మీద నాకు పూర్తి అవగాహన ఉంది. ఎందుకంటే నా సహకార సంఘంలో నేను చైర్మన్ కాబట్టి ఎంత రుణమాఫీ చేసినావు, నువ్వు ఎంతమందికి ఇచ్చినావు నాకు పూర్తి అవగాహన ఉంది. ముఖ్యమంత్రి గారు మీతో డైరెక్ట్, ఎందుకంటే మీ స్థాయి నాది కాబట్టి మీతో నేను, మీరు ఎవరో నా స్థాయి వాళ్ళు మీరు డిబేట్ పంపండి, మీరు ఎమ్మెల్యేని పంపండి, మీరు ఏ ఎమ్మెల్యేని పంపండి. మీరు చేసిన రుణమాఫీ మీద నేను డిబేట్లో కూర్చుంటాను, నాకు సమాధానం చెప్పమనండి. మీరు ఏ ఎమ్మెల్యే పంపుతున్నా పంపండి, ఒక ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో పంపండి. అంటే మీరు పెద్దోళ్ళు కాబట్టి మా స్థాయి అది కాబట్టి మేము మిమ్మల్ని అడగట్లే, మీ ఎమ్మెల్యేని పంపండి. ఒక కాన్స్టిట్యున్సీకి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక ఎమ్మెల్యే చేసిన డెవలప్మెంట్ కంటే నేను ఒక సహకార సంఘం చైర్మన్ గా రైతులకు నేను ఎంత డెవలప్ చేసిన కాబట్టి నేను ఛాలెంజ్ చేస్తున్నా. కానీ మీరు అనుకుంటా పోతుంటే మరి అప్పులు చేసింది అంటున్నారు. ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంది? మీరు ఎవరికి ఇస్తున్నారు ఈరోజు? ఏమైంది మరి? మీరు ఎందుకు ఇచ్చినారు? రోజు హామీలు ఎందుకు ఇచ్చిండ్రు? అదే హామీలను అడుగుతున్నాం. వదిలిపెట్టాం మిమ్మల్ని, ఏ స్థాయికి ఆ స్థాయికి వదిలిపెట్టాం. ఎందుకంటే కడుగట్టిన తెలంగాణ ఉద్యమకారులం, కేటీఆర్ గారి సైనికులం ఉన్నాం కాబట్టి, మా కేటీఆర్ గారు కూడా అదే స్ఫూర్తి ఉంది కాబట్టి మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేలేదు. ఈ 3 సంవత్సరాలు మీరు కంపల్సరీ మీ మెడల్ ఉంచి మీకు మేము పని చేస్తాం. బ్యాంక్ ఈ అకౌంట్స్ విషయంలో మీకు బాగా నాలెడ్జ్ ఉంది కాబట్టి రైతుల బుక్కులు కానీ, వాళ్ళ భూములవి కానీ, అకౌంట్స్ కానీ, ఆధార్ కార్డు కానీ సరిగ్గా లేవు, దానివల్లే మేము రుణమాఫీ 2 లక్షలు చేయలేకపోయాం కొంతమంది అని చెప్పేసి ఒక ప్రచారం చేశారు. దీన్ని ఎలా చూడవచ్చు? ఒకటే మేము అంటున్నాం, మీరేం చెప్పారంటే అకౌంట్ సరిగా లేవంటున్నారు, ఆధార్ కార్డు సరిగా లేవంటున్నారు. అకౌంట్ సరిగా లేకపోతే బ్యాంక్ వాళ్ళు భరిస్తారు, బ్యాంక్ వాళ్ళు దానికి బాధ్యత వహిస్తారు. కానీ అకౌంట్ అనేది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది కాబట్టి మాకు రుణమాఫీ చేస్తామని అకౌంట్ తీసుకోలే. రైతులు ఫస్ట్ నుంచి అదే అకౌంట్లు ఉన్నారు, ఎక్కడ కూడా జరగలే. నువ్వేమంటున్నావు, భార్యాభర్తలు ఇద్దరికి రుణమాఫీ 2 లక్షల వరకు చేస్తాను, మీరు 3 లక్షల అప్పు ఉంది కాబట్టి నేను చేయలేకపోతాను. నువ్వు ఇస్తున్న 2 లక్షలు ఇవి, మిగతా ₹1,00,000 బ్యాంకు వసూలు చేసుకుంటాడు, లేకుంటే మళ్ళీ రుణం ఇస్తాడు. నువ్వు ఇచ్చే 2 లక్షలు ఇవ్వకుండా ఒక సాగు చూపించి 2 లక్షల పైన ఉంది కాబట్టి నేను చేయలేనంటే ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇదంతా నువ్వు చేయలేనన్న విషయం నీకు కూడా తెలుసు, నీకు తెలుసన్న విషయం నీకు తెలియదు. ఆ విషయం ముఖ్యమంత్రి గారికి ప్రతిదీ అబద్ధమే. మీరు చూడండి, ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు మా పక్క నియోజకవర్గం గౌరవనీయులు పెద్దలు వాళ్ళు మేము అనేస్తాయి కదా, కానీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు, పదే మేము భూస్వాములం అని చెప్తారు. నా పక్క గ్రామం, మీరు మా సొంత గ్రామంలో భయభ్రాంతులకు గురి చేసి నాన్మతి చేసిండ్రు, సొంత గ్రామంలో భయభ్రాంతులకు గురి చేసి నాన్మతి చేసిండ్రు. కానీ చుట్టుముట్టు మండల హెడ్ క్వార్టర్లో 909 ఓట్ల మేరతో గెలిచిండ్రు. ఇదే ముఖ్యమంత్రి గారు, వారిని అనే స్థాయి నాది కాదు, కానీ వారు మేము భూస్వాములం, 100 ఎకరాల భూస్వాములం అని చెప్పని చెప్తారు. కానీ ముఖ్యమంత్రి గారు ఈ రోజు నేను చెప్తున్నా, ఈ నియోజకవర్గంలోనే అతిపెద్ద భూస్వాములం మేము, 1400 ఎకరాల పట్టదారులు మేము. కానీ ఈ రోజు మేము అప్పుడున్న సమైక్యాంధ్రప్రదేశ్లో ఉన్నావు, సమైక్యాంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు దయచేసి అర్థం చేసుకోండి, మీరు పాలిస్తున్న అప్పుడు ఉండి ఆ 1400 ఎకరాలను ఈ రోజు మేము ఒక్కొక్కరు 14 ఎకరాలకు తెచ్చుకున్నాం. అంటే ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, అంత భూస్వాములు అయ్యుండి కూడా మేము వ్యవసాయం లేదు, తాగడానికి నీరు లేదు, సాగునీరు లేదు, పంటలు పండే పరిస్థితి లేదు. కాబట్టి మేము ఉన్న భూములు మొత్తం అమ్ముకునే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు మేము ఉన్న ఆస్తులను పోగొట్టుకున్నాం, మేము ఆస్తులను కాపాడలేదు. 1400 ఎకరాలకు మేము శిస్తు పే చేసిన కాగితాలు కూడా నాకు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు మీరు 3000 ఎకరాల ఆస్థానం అని చెప్తారు. మీరు ఏ 3 ఎకరాలకు మీరు ఎప్పుడు శిస్తు చేసినట్టు మీరు చూపించండి. మేము భూస్వాములం, మేము ఇలా పొలాలు పోగొట్టుకొని ఈరోజు ప్రజల మధ్యలో నిలబడ్డాం. అంటే తర్వాత మేము మా ఫ్యామిలీలో మేమందరం విద్యావంతులమై
మేము చదువుకొని మళ్ళీ విద్య మీద చదువుకొని దాని మీద మేము వ్యాపారాలు తర్వాత ఉద్యోగాలు చేసుకుని సంపాదించుకుంటాం. పదే పదే మాట్లాడతాడు. మా కేసీఆర్ గారిని విమర్శిస్తాడు పదే పదే. కొంతమంది రేపు కౌంటర్ ఇప్పిస్తారు నాకు తెలుసు ఆ విషయం. నువ్వు ముఖ్యమంత్రి అనే స్థాయి అని, కానీ ముఖ్యమంత్రి అనే స్థాయి కాదు, భూస్వామి అనే విధంగా మాట్లాడుతున్నావు. నువ్వు భూస్వామి అన్నావు, భూస్వామి నువ్వెట్లయితావు? ఎందుకు చెప్తున్నావు? ఈ రోజు భూస్వామి నువ్వు. 1000 ఎకరాలు ఉన్నాయి. భగవంతుడు నీకు సహకరించుడు. వాస్తవంగా మీకు ప్రత్యేకంగా మా మండలికి కూడా ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే మీరు మా మండలానికి మా కాన్స్టిట్యున్సీకి చెందిన వ్యక్తులు మీరు. ఎందుకంటే మీరు ఒక ముఖ్యమంత్రిగా కావడము అంత ఈజీ కాదు. మీకు భగవంతుడు సహకరించుడు, మీకు ఆ శక్తియుక్తులు ఉన్నాయి. మీరు ఆ మాటలు చెప్పి నమ్మించుడు. కానీ ఆ మాటల ద్వారా మాకిచ్చిన హామీలను, మా తల్లిదండ్రులకు ఇచ్చిన హామీలను, మా అక్కగారికి, మా అన్నగారికి, మా చెల్లెళ్లకు, మా అందరికి, మా తోపుటోళ్ళకి ఇచ్చిన హామీలను అందులో కనీసం మీరు 50% నెరవేర్చండి. ఈరోజు ఉచిత బస్సు పెట్టినావు. ఉచిత బస్సు ఎవరికి అవసరం పడుతుంది? ఈరోజు ఉద్యోగస్తులకు మాత్రమే అవసరం పడుతుంది. ఈరోజు ఉద్యోగస్తులకు ఉచిత బస్సు ఏం పని అండి? రోజు 50 రూపాయలు బస్సులో పెట్టుకొని బతకలేరు. ఈ రోజు పనిచేసే నా అక్క చెల్లెళ్ళు, కూలి పని చేసుకున్న అక్క చెల్లెళ్ళు రోజు బస్సు ఎక్కిపోతారా? కూలి పని చేసుకున్న అన్నదమ్ములు బస్సు ఎక్కిపోతారా? ఉద్యోగం చేసుకున్న అన్నదమ్ములు పోతారు, ఉద్యోగం చేసుకున్న అక్క చెల్లెళ్ళు పోతారు ఉచిత బస్సులో. మిగతా వారికి ఏమవసరం? నువ్వు ఎవరికి ఇస్తున్నావు? నువ్వు ఆల్రెడీ డబ్బులు ఉన్నదాకే నువ్వు మళ్ళీ ఫ్రీలు ఇస్తున్నావు. అది కాదు కదా. నేను 10 వారు అడగలేదు ఉచిత బస్సు. నేను ఏమడిగినారు? తాగునీరు మంచిగా ఇవ్వమన్నారు, సాగునీరు మంచిగా ఇవ్వమన్నారు, విద్యుత్తును మంచిగా ఇవ్వమన్నారు. నువ్వు ఇస్తున్న పెన్షన్ పెంపును పెంచమని అడిగినారు. ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇస్తాను, 500 గ్యాస్ కనెక్షన్ ఇస్తాను. ఇక్కడ ఆ రోజు చూపించినావు. ఉచిత కరెంట్ ఎంతమందికి ఇస్తున్నావు నువ్వు? చూపించడానికి, ప్రచారానికి. 200 యూనిట్లు ఫ్రీ అంటున్నారు. అవును, 200 యూనిట్లు ఎంతమందికి ఇస్తున్నావు? 200 యూనిట్లు ఎంతమందికి వస్తుంది? నువ్వు ఏం చేస్తున్నావు? ఈ రోజు 200 యూనిట్ల కరెంట్ అంటున్నావు. దానిపైన ఇప్పుడు భారం మోపడానికి సిద్ధమైనవి. ఫ్రీ బస్ అంటున్నవే. ఫ్రీ బస్సుకు నీకు అమౌంట్, డబల్ అమౌంట్ మళ్ళీ మా దగ్గర వసూలు చేస్తున్నవి. పురుష జాతిని డబల్ అమౌంట్ వసూలు చేస్తున్నవి. ఈ రోజు కూడా కొంతమంది మహిళలు గౌరవంగా బతికే వాళ్ళు నీ ఫ్రీ టికెట్ నాకు వద్దని చెప్పని టికెట్ తీసుకునే పరిస్థితిలో ఉన్నారు ఈ రోజు. అంటే నువ్వు పెట్టిన ఏ పథకమైనా ఇంతవరకు ఉపయోగం అవుతుంది? ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మా నియోజకవర్గం కాబట్టి మేము కూడా చాలా ఆశించున్నాం. మేము కూడా సంపూర్ణంగా కోరుకున్నాం. అమ్మో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయ్యిండ్రు, మా నియోజకవర్గం బాగా డెవలప్ అవుతుందని చెప్పని. అత్యంత దరిద్రంగా మా నియోజకవర్గం తయారైంది. ఎక్కడ కూడా జరగదు. నల్లమల్ల అడవి బిడ్డ. మరి పాలమూరుకి ఎలాంటి డెవలప్మెంట్ లేదా సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి? కనిపిస్తుంది కదా. ఒక్క కొండారెడ్డిపల్లి డెవలప్ అయినట్టు కాదు. కొండారెడ్డిపల్లిలో ముఖ్యమంత్రి గారిని అభినందించాలి. సొంత గ్రామం కాబట్టి ప్రేమ ఉండాలి. కానీ కొండారెడ్డిపల్లిలో మంచి డెవలప్ చేస్తున్నాం. కానీ కొండారెడ్డిపల్లి గ్రామాన్ని డెవలప్ చేయి. ఈ కొండారెడ్డిపల్లికి ఎక్కడండి ఇది? ఏమన్నా ఢిల్లీ టు బెంగళూరు నేషనల్ హైవేనా? ఎన్ని వెహికల్స్ తిరుగుతాయండి? ఎక్కడ సొమ్మ అండి అది? మీ సొమ్మ? మీ పూర్వీకుల సొమ్మ, మీ తాత సొమ్మ? మా సొమ్ముతోటి నువ్వు డెవలప్ చేయి, రోడ్డును కూడా ఏందండి అవసరం లేని అంత 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 ఇన్వెస్ట్మెంట్ పెట్టి మిగతా గ్రామాలు ఏమైనా నీ ఊరు వరకు చేసుకుంటే అయిపోతుందా? నీ ఊరు తర్వాత నా మండలం లేదా? మరి ఇక్కడ ఏమైంది? నీ ఊరు వరకు గ్రంథాలయం చేసినావు, మంచి హాస్పిటల్ చేసినావు, తర్వాత మంచి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టించినావు, మంచి సౌకర్యాలు ఏర్పరిచినావు. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అక్కడ మా ద్వారా. కానీ మిగతా గ్రామాలు కూడా నీ గ్రామాలే. నల్లమల్ల బిడ్డ, అచ్చంపేట ప్రాంతం బిడ్డ, అచ్చంపేట డెవలప్ అవుతుంది అనుకున్నాం మేము. ఇంకా నీకు టైం ఏడుంది? ఇంకా 2 సంవత్సరాలు. దాని తర్వాత 25 సంవత్సరాలు నువ్వు చేసిన ఘనకార్యాలకి ఇప్పుడు పుట్టబోయే బిడ్డలు ఏమన్నా మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు తప్ప ఇప్పుడున్న ప్రజలు మాత్రం ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. ఇంకా 25 సంవత్సరాలు కంప్లీట్ మీ పార్టీని ఇంటికి తీసుకుపోయినావు. నువ్వు ఏ రకంగా అయితే మీ పార్టీని ముందుకు తీసుకొచ్చినావో అంతే వేగంగా ఇంటికి తీసుకుపోయినావు. ఈరోజు ఎంతసేపు అడుకున్నా కాంగ్రెస్ పార్టీకి మేము కూడా రాజశేఖర రెడ్డి గారి టర్మ్లో మేము కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాం. గౌరవ రాజశేఖర రెడ్డి గారి తర్వాత సరే వారు తెలంగాణ ఉద్యమానికి తెలంగాణకు వ్యతిరేకి అని చెప్పని మనం ఆ రాజశేఖర రెడ్డిని వదిలిపెట్టి కేసీఆర్ గారు నమ్మి కేసీఆర్ గారి ఉద్యమ బాటలో వచ్చినాం. కానీ ఆ రోజుల్లో ఉన్న సౌకర్యాలు దాని తర్వాత కాంగ్రెస్ పార్టీకి నువ్వేదో ఉద్ధరిస్తావని చెప్పని దిక్కని చెప్పని తీసుకొస్తే ఈ రోజు నువ్వు చేసిన పని ఏంది? ఈ రోజు మీరు బాగానే ఉన్నారు. మీ ఎమ్మెల్యేలకు మీరేం సలహా ఇస్తున్నారు? మీ ఎమ్మెల్యేలకు కింది స్థాయి కార్యకర్తలకు ఏం సలహా ఇస్తున్నారు? ఈ రోజు నేను ప్రచారంలో ఉంటే పోలీసు వాళ్ళకు కూడా నేను హెచ్చరికలు చేస్తున్నాం. ఎప్పుడు ప్రభుత్వం మీదే ఉండదు. మేము కూడా 10 సంవత్సరాలు పాలించాం. కానీ ఏ రోజు కూడా ఇంత దుర్మార్గం. ఈరోజు పోలీసు వాళ్ళ జులుం. మీరు ప్రచారం చేయొద్దు, ఎమ్మెల్యే గారు ఊర్లో వస్తున్నారు, ఎమ్మెల్యే గారు ఊర్లోకి వచ్చి మీరు ఊర్లో కనిపించకూడదని హెచ్చరికలు జారీ చేస్తారు. ఎలక్షన్ నామినేషన్ ఏ కంటే ముందు ఎలక్షన్ కోడ్ వచ్చిన సంది పోలీసు వాళ్ళు హెచ్చరికలు. మీరు గ్రామాల్లో తిరగొద్దు, బైండ్ ఓవర్ చేస్తాం, లేకుంటే హౌస్ అరెస్ట్ చేస్తాం, మీరు బయటికి రావద్దు. ఇదేం రాజరికం? ఆంగ్లేయుల పాలన కూడా లేదు. మేము మొత్తాన్నిటికీ ఈ రోజు కూడా మా ఎస్ఐ గారు నేను ప్రచారం చేస్తుంటే నాకు వార్నింగ్ ఇస్తుండు, మీరు ఊర్లో తిరిగితే బైండ్ ఓవర్ చేస్తా, ఎమ్మెల్యే ఊర్లోకి వచ్చి మీరు కనిపించకూడదు. మళ్ళీ వచ్చేది మా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు, మేము ఇక్కడ మా పార్టీ క్యాండిడేట్ ఎమ్మెల్యే అవుతారు. అప్పుడు ఎక్కడ ఉన్నా వదిలిపెట్టాం. ఇప్పుడు ఇట్లాంటి పోలీసు వాళ్ళని మీరు పని చేయండి, మీరు ఉద్యోగం మీరు చేయండి, కానీ మీరు ప్రభుత్వానికి ఒత్తాస చేయకండి. మేము కూడా పాలించినాం.
అప్పుడేం లేదు ఇదంతా. మీ ఉద్యోగం మీరు చేయండి, మీ ఉద్యోగం మీరు చేస్తూ చేసుకోండి. మీరు ఒకరికి ఒక్కొక్క పార్టీకి మీరు ఒత్తాల్సి 100% మళ్ళీ మేము మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవుతారు, మా ఎమ్మెల్యే మా క్యాండిడేట్ అవుతాడు, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన క్యాండిడేట్ ఎమ్మెల్యే అవుతాడు. ఖచ్చితంగా వీళ్ళందరి బుద్ధి చెప్తాం. మళ్ళీ మా రాష్ట్రం వచ్చిన తర్వాతనే, మా ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాతనే పెండింగ్ ఉన్న పనులు మొత్తం మళ్ళీ రన్నింగ్లోకి వస్తాయి. ఆల్రెడీ పెండింగ్ ఉన్న పనులను మా ముఖ్యమంత్రి గారు, అప్పుడు మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రన్నింగ్ లో తీసుకొచ్చిండు. మళ్ళీ పెండింగ్ లోకి పోయి ఆ పెండింగ్ మొత్తం మళ్ళీ రన్నింగ్ లోకి తీసుకురావాలంటే గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే తప్ప మళ్ళీ కావు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావడానికి ఈ రోజు పల్లెల్లో ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను, ప్రతి బీఆర్ఎస్ పార్టీ నాయకుని ఈ రోజు సర్పంచ్ ఎన్నుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారి మండలంలో మీరు చూసిండ్రు, మా పక్క గ్రామాల ముఖ్యమంత్రి గారి మండలం ఊహించని విధంగా రిజల్ట్ వచ్చింది అన్నప్పుడు కనువిప్పు కలగాలి. ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ, వాళ్ళ మంత్రులు ఉన్నారు, ఇప్పుడే మాట్లాడుతారో తెలియదు, వాటర్కు నీళ్ళకి తేడా తెలియదు వాళ్ళ మంత్రులకి. అట్లాంటి మంత్రులను మీరు పెట్టుకొని ఈ రోజు మా మీద రుద్ది మా ప్రజానీకానికి ఎందుకు మీరు నష్టం చేస్తారు? దయచేసి మీకు అవకాశం ఇచ్చిండ్రు ప్రజలు, మీ కళ్ళబొల్లి మాటలు నమ్మి, మీ దొంగ హామీలు నమ్మించింది కాబట్టి కనీసం 50% అన్న మీరు మాకు ఇస్తున్న హామీలను 50% నెరవేర్చి మీరు ప్రజల ఆమోదం పొందండి. మళ్ళీ కూడా గెలవండి, మీరు మొత్తం 100% పనులు చేయండి, మళ్ళీ కూడా గెలవండి, సంతోషపడతాం. కానీ ఇదేందండి మా మీద మీరు రుద్ది. ఈరోజు వ్యక్తిగతంగా పోకుండా ప్రజాపాలన సరిగ్గా చేస్తే వాళ్ళే ఉంటారు. ఈ రోజు రైతాంగం పండించిన పంటను ప్రభుత్వం తీసుకునే పరిస్థితులు లేదు. రైతాంగం పండించిన పంటను ప్రభుత్వం తీసుకునే పరిస్థితి లేదు. మీకు ఒకవేళ సమయం ఉంటే రాండి. ఈ రోజు మండలంలో ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు కొన్ని మా సహకార సంఘానికి ఇచ్చారు, కొన్ని మహిళా సంఘాలకు ఇచ్చారు. కొనే పరిస్థితి లేదు. ఈ రోజు ఎక్కడి రాసులు అక్కడనే ఉన్నాయి. రైతులు ఏం కావాలి? ఈ రోజు రైతు వేదికలలో రైతులు కేటాయించిన కొనుగోలు కేంద్రాలు కేటాయించిన దగ్గర కళల్లో ఒడ్లున్నాయి. కానీ నీకు వ్యవస్థ లేనట్టుగా రైతులకు పనిచేసే ఏఈఓలను తీసుకుపోయి నువ్వు ఎలక్షన్ డ్యూటీలు వేస్తే ఆ టోకెన్లు ఇవ్వకపోతే ఈ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసే పరిస్థితి లేదు. అంటే రైతులు ఏం కావాలా? అకాల వర్షాలు సేమ్ కావాలి. రైతులు ఇప్పటికే నష్టపోయి ఉన్నారు. నువ్వు ఎప్పుడైతే కాలు మోపినవో, గౌరవ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ పరిస్థితి వచ్చిందో నువ్వు కాలు మోపినాక అదే పరిస్థితి వచ్చింది. ఇంకా మీరు నడ్డిస్తున్నారు. వీళ్ళ ఉద్దేశాలు ఏంటంటే ఈ కొనుగోలు సెంటర్లలో రైతులను ఇబ్బంది పెడితే వీళ్ళు అడ్డికో పావుషరుకో బయట దళారులకు అమ్ముకుంటారు, మా మీద ప్రభుత్వం మీద ఒత్తిడి పడదు. ఆ ఉద్దేశం చేస్తున్న పరిస్థితి. ఈ రోజు మీకు సమయం ఉంటే నేను ఒక వ్యక్తిని అప్పచెప్తా, మీరు రాండి, మీరు అక్కడక్కడ చూసి రండి. కళల్లో రైతులు ఎంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇవన్నీ మీకు కనిపిస్తలేవా ముఖ్యమంత్రి గారు? నేను రైతు బిడ్డ, నువ్వు భూస్వామిని అని చెప్పుకుంటావు, మా ముందర మా భూస్వాముల ముందర నేను భూస్వామిని అని చెప్పుకుంటాను. మరి ఇవన్నీ కనిపిస్తలేవా? మీరు వ్యవసాయ కుటుంబం ఉంటున్నావు కదా, కనిపిస్తలేవా? మీరు పదే బ్యాచ్లను పెట్టి మీరు విమర్శలు చేయడము, వీళ్ళని మాట్లాడడం, వాళ్ళని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది? మీరేమో చేయొచ్చు. జనాలు కూడా ఓట్లేస్తున్నారు, ఇప్పుడు చూపిస్తున్నారు కదా. ఇప్పటికీ అధికార పార్టీ ప్రలోభాలకు పెడుతుంది, అయినా అక్కడక్కడ భయభ్రాంతులకు గురి చేస్తుంది, డబ్బులు వెదజల్లుతున్నారు. ఈ రోజు చెప్తున్నా, నా మీదే ప్రయోగం చేసింది. ఈ రోజు నన్ను ఆపాలని చెప్పిన ప్రయోగం చేసిండ్రు. అక్కడ ఒక పక్కన ఎమ్మెల్యే గారి మీటింగ్, కేవలం నేను సింగిల్ వ్యక్తిగా నేను నా ప్రచారం నేను చేసుకుంటున్నా. ఊర్లో ఉన్న వాళ్ళు మొత్తం 180 మంది నాయకుడు ఉంటే 20 మంది ఎమ్మెల్యే గారు ఇవ్వట్లేరు. అక్కడ వాళ్ళు పోలీసుల మీద దౌర్జన్యంగా తోలిచ్చారు. పోలీసులు నువ్వు ఆపుతావా లేదా, నేను తీసుకొని బండి ఓవర్ చేస్తా, అరెస్ట్ చేస్తా. ఈ భయాలు అంటే ఇట్లాంటి రాజరిక పాలన కొనసాగించాలని చేస్తారు. దీనికి ఖచ్చితంగా ఇంకొక 2 సంవత్సరాల లోపల పోలీస్ స్టాప్ పెడతారు. దానికి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఎక్కువ శాతంలో మేము సర్పంచ్గా గెలవబోతున్నాం. మాజీ ముఖ్యమంత్రి గారికి, మా కేసీఆర్ గారికి మేము కానుక ఇవ్వబోతున్నాం. మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ఏ, మళ్ళీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ అవుతారు. తెలంగాణ రాష్ట్రం మళ్ళీ ముందుకు సాగుతుంది. మేడంతో కూడా మేడం, మీరు గతంలో సర్పంచ్ గా చేశారు, మీరున్నప్పుడు ఎలాంటి పనులు చేశారు? నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? మీరంటూ ఒక మేనిఫెస్టో అనేది ఉంటుంది కదా, సో ఏం చేశారు గతంలో? సార్ చెప్పినట్టు నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, నాకు అసలు ఫీల్డ్ గురించి కానీ పాలిటిక్స్ గురించి కానీ అసలు ఏ అవగాహన లేదు. కాకపోతే ఆ రోజు జనరల్ మహిళ రావడంతో తనకున్న ప్యాషన్, పాలిటిక్స్ లోకి ఎంటర్ కావాలి అన్న తనకున్న ప్యాషన్ ని ముందుకు తీసుకెళ్ళాలి అన్న దాంతోని ఓకే, పొట్టకి బట్టకి ఆ పని చేసుకుంటూ కూడా మళ్ళీ బ్యాక్ విలేజ్ కి వచ్చి చేయాల్సి వచ్చింది. సో మేము రాగానే మేము పబ్లిక్ లోకి ఆ రోజు వెళ్ళి లైక్ ఫస్ట్ మేము రోడ్డు చాలా అధ్వానమైన పరిస్థితి, మండల్ నుంచి విలేజ్ కి రావాలంటే అసలు చాలా అవస్థ పడేది అనమాట. స్కూల్ పిల్లలు కానీ బస్సులు రాక చాలా అవస్థ పడేది. సో అంతకు ముందు ఒక 3 years ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ చేసుకుని తన సొంత డబ్బులతో చాలా చేశారు. ఓకే, మనం పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతే ఇంకా ఎన్నో చెయ్యొచ్చు అన్న అవగాహనతో సరే అనుకున్న మాటలు అనుకున్న విధంగానే మేము ఎప్పుడైతే గెలిచిన వెంటనే విత్ ఇన్ ఐ థింక్ ఒక 1 month లోనే పోరాడి చేసి ఊరికి రోడ్డు తీసుకురావడం జరిగింది.
అప్పుడున్న ఎమ్మెల్యే గారు బాలరాజ్ గారు ఉన్నారు. సో ఇమీడియట్ గా బాగా ఫైట్ చేశాము. సో ఆయన వచ్చిన తర్వాత వెంటనే మాకు రోడ్డు శాంక్షన్ అయింది, చేసుకున్నాము. తర్వాత తను చెప్పినట్టు వాటర్ కానీ, స్కూల్ పిల్లలకు కానీ ఆల్రెడీ 2009 నుంచి 13 వరకు మేము పాలిటిక్స్ లోకి ఎంటర్ అవ్వకంటే ముందే చాలా చేశాము. తర్వాత వచ్చిన తర్వాత రోడ్స్ కానీ, డెవలప్మెంట్ కానీ, సో అన్ని విధాలుగా మేము ఏదైతే చెప్పామో అవన్నీ చేశాం కాబట్టి తర్వాత 2 సార్లు కూడా మా ప్రజలు మాకు మంచి ఆదరణ ఇచ్చారు. సో ఈసారి కూడా అదే ఆదరణతో ఇస్తారు. మేము ఏవైతే హామీలు ఇప్పుడు కూడా చెప్తున్నామో 100% రేవంత్ రెడ్డి చెప్పినట్టు 50 అంచెలంచెలుగా చేస్తాము. అది కాదు, మాకు ఏది శక్తిగా మా నుంచి ఏది అవుతుందో అవన్నీ మాక్సిమం చేస్తాం. ఏవైతే చెప్తున్నారో అన్ని. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటున్నారు, సార్ ఏమో రాజకీయాల్లోకి వచ్చేసారు. అసలు సంబంధం లేదు ఈ కేటగిరీ. బట్ ఎలా హ్యాపీగా ఉన్నారా? అంటే అదంతా వేరే కేటగిరీ, ఇది వేరే కేటగిరీ. యా, ఇంకా తప్పదు కదా. తను ఆల్రెడీ లైక్ తన ప్యాషన్ తో తన పిల్లల్ని నన్ను వదిలేసి విలేజ్ కి రావడం జరిగింది. సరే, తనకు ప్యాషన్ ఉంది కాబట్టి అది రెస్పెక్ట్ చేయాలి. చాలా డౌట్ ఉండేది, చాలా క్వశ్చన్స్ ఉండేవన్నమాట. సో అందరూ ఎట్లా ఉంటది జనరల్ గా మన డెవలప్మెంట్ ఎలా ఉంటది, విలేజ్ నుంచి సిటీకి వెళ్ళడం, సిటీ నుంచి అమెరికాకి వెళ్ళడము, ఇలా డెవలప్ చేసుకుంటారు ఎవరైనా పర్సనల్ గ్రోత్ ఆ స్ట్రెచ్ లో వేసు. కానీ మాది ఎలా అయింది తెలుసా, విలేజ్ నుంచి హైదరాబాద్కి వెళ్ళాము, హైదరాబాద్ నుంచి అమెరికాకి వెళ్ళే స్థాయిలో మళ్ళీ బ్యాక్ విలేజ్ కి వచ్చాం. చాలా డౌట్ ఉండేది అనమాట, అదేంటి అసలు మనం వేస్తున్న స్టెప్ కరెక్టా, చాలా లేదు. ఇంకా తనకి చాలా ప్యాషన్ ఉండింది అనమాట. సరే, తన ప్యాషన్ కూడా ఎందుకు కాదనాలి, నేను చూసుకుంటాను పిల్లల్ని కానీ, ఏది కానీ, ఫైనాన్స్ కానీ, ఏది కానీ, తనకి ఏ సంబంధం లేదు. యు గో అండ్ ఏదైతే అనుకుంటున్నారో, మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో మీరు చేయండి, నేను ఫ్యామిలీకి నేను సపోర్ట్ చేసుకుంటాను. ఆల్వేస్ ఐ వాజ్ అ ఫైనాన్షియల్ ఎవ్రీథింగ్ ఐ యూస్ టు టేక్ కేర్ ఫర్ మై చిల్డ్రన్. సో అలా తన ఫీల్డ్ కి తనకి స్పేస్ ఇచ్చాను అనమాట. సో అక్కడ తను సక్సెస్ అయ్యారు. బట్ ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత అదే విధంగా అదే ఫైట్ తో ఈరోజు 50 ఎకరాలకి ఒక 100% రైతు అని అంటే ఈ మండలంలో నంబర్ 1 అనుకోవాలి. ఎందుకంటే ఈ రాజకీయాల్లో దిగేసి సంపాదించుకున్నామా, వెళ్ళిపోయామా, ఇలాంటి మెంటాలిటీ పెట్టుకోకుండా ప్రజల కోసం సేవ చేయడం అనేది చిన్న విషయం కాదు. అందులోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ మైండ్ సెట్ చేంజ్ అవుతా ఉంటది. కానీ ఇప్పటి వరకు ఇంకా ప్రజల కోసమే అలాగే చేస్తున్నారు అంటే ఆ విషయంలో సూపర్ అండి మీరు. థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? మరి ఇప్పుడు గ్రామానికి కావచ్చు, మెయిన్ ఏంటంటే మా గ్రామంలో ప్రధాన సమస్య ఏంటంటే గత 10 సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయినాం అంటే విడతల వారిగా చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి మాకు ఆ సమయం సరిపోలేదు, ఆ నిధులు కూడా సరిపోలేదు. ఎందుకంటే గతంలో మా తర్వాత మా సత్యమన్ తర్వాత అయిన సర్పంచ్ కూడా నేను పెట్టిన క్యాండిడేటే. కాకపోతే అప్పుడు నిధులు సరిపోకపోవడము, ఎందుకంటే విడతల వారిగా అన్ని చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ప్రధాన సమస్య ఏంటంటే మాకు ఊర్లోకి వెళ్ళి ఒక మా దగ్గర తిట్టెకుంటని చెరువు ఉంటుంది. ఆ చెరువులోకి నడి గ్రామంలోకి వెళ్ళి వాటర్ వస్తుంది. అది ఎప్పటి నుంచో ఉన్నది. అంటే ఆ నిధులు లేకపోవడంతో అది ప్రధాన సమస్య. దాన్ని ఖచ్చితంగా ఈ టర్మ్ లో అది ఒకటి చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఊరికి డ్రైనేజ్ సమస్య పెద్దగా ఉంది. అది ఎందుకంటే ఎక్కడ చూసినా సీసీ రోడ్లు అయిపోయినాయి. ఆ డ్రైనేజ్ సమస్య ఏంటంటే ప్రభుత్వం అప్పుడు ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఫస్ట్ ఏంటంటే ముఖ్యంగా మనిషికి కావాల్సిన ఫస్ట్ ఇమీడియట్లీ ఏం కావాలనేది దాని మీద కేంద్రీకరించింది దృష్టి. దాని తర్వాత చేసేట్లు కూడా మరి మోసం మాటలకు మేము మోసపోయినాం, జనం మోసం పోయి చేసడంతో ఆ నిధులు కేటాయించలేక ఖచ్చితంగా ఆ పని చేయాల్సింది ఒకటి ఉంటుంది. ఈ డ్రైనేజ్లు ఒకటి చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మా ఊర్లో ఆ యువతకు కొంత పూర్తి అవగాహన కలిగించి యువతను హైదరాబాద్ సైడ్ అంటే వాళ్ళకు ఉద్యోగాల రీతిలో కానీ చిన్న వ్యాపారం చేసుకుని కానీ వాళ్ళని కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ పంపించడానికి అది ఒక మెయిన్ పెద్ద ప్లాన్ తోటి మేము దాన్ని. ఎందుకంటే ఈ రోజుల్లో వారికి ఎక్కడ ఏ అవకాశాలు దొరికితే కూడా నేను దాదాపుగా నేనున్న పొజిషన్కి నేను ఇప్పటికి మా ఊర్లో ఒక 10 నుంచి 15 మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిన. అంటే ప్రభుత్వ రంగంలో మనం చేయలేము, ప్రైవేట్ రంగంలో అక్కడక్కడ వాళ్ళకు రీసెంట్ కూడా నేను కొంతమందిని ఉద్యోగాలు పంపించి ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఎక్కడ ఏ అవసరాలు ఉంటే కూడా అక్కడ చేపిస్తున్నా. మెయిన్ టార్గెట్ ఏంటంటే మాకు ఇప్పుడు కావాల్సినవి నెక్స్ట్ ఆ ప్రధాన కాలువ ఒకటి, సీసీ రోడ్ ఒకటి. నేను ఆల్రెడీ మా దగ్గర మా విలేజ్ నుంచి మాకు 4 రోడ్లు ఉంటాయి. ఒకటి ఉప్పునుంతల పోయే రోడ్డు మండల హెడ్ క్వార్టర్కు, ఒకటి ఉప్పరిపల్లి మా పక్క నుంచి మళ్ళీ పీడబ్ల్యూడికి వస్తుంది. ఆ రోడ్లు నేనే వేయించిన.
నెక్స్ట్ మా దగ్గర నుంచి గట్టుతూ మేము చెప్పని పూర్తి చాలా ప్రధానమైన రహదారి అది, కంపల్సరీ అవసరం ఉన్న రహదారి, అది శిథిలావస్థకు వచ్చింది. ఇక్కడ నుంచి మాకు లక్ష్మాపూర్ అనే ఒక విలేజ్ ఉంది, అంటే ఆ పబ్లిక్ కూడా, ఎందుకంటే లక్ష్మాపూర్ నా విలేజ్ కాకపోయినా అది నా మండల్ కాబట్టి నాకు ఓట్లేసి ఆదరించిన గ్రామం కాబట్టి వాళ్ళకు కూడా రోడ్డు కావాలి. ఇది నా ప్రధాన సమస్య. వీటిని ఎట్టి పరిస్థితుల్లో నేను సాధిస్తాను నమ్మకం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా నేను అప్పట్లో అవగాహన లేనప్పుడు సర్పంచ్ ఉండే రోడ్డు సాధించిన, ఈరోజు పూర్తి అవగాహన ఉన్నా. మండలం చెప్పినా కదా మీకు ఇంతమంది, మండలంలో ఉన్న 4-5 సీనియర్ పొలిటీషియన్లు సీనియర్ లీడర్ పూర్తి అవగాహన చట్టాల మీద కానీ, పంచాయతీరాజ్ యాక్ట్ మీద కానీ, సొసైటీ యాక్ట్ మీద కానీ, ప్రతి ఏ రంగంలో చూసినా నేను పూర్తి అవగాహన కలిగి ఉన్నా కాబట్టి ఎవరి దగ్గర పోతే పని అవుతుంది. ఆ అవగాహనతో ఉన్నా. ఖచ్చితంగా అవసరం అనుకుంటే ఎమ్మెల్యే గారి ద్వారా ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పోతాం, ఎందుకంటే పార్టీ మా మండలానికి మా నియోజకవర్గానికి సంబంధించిన కాబట్టి ఎమ్మెల్యే గారి దగ్గర ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి కలుస్తా, అవసరం అంటే నిధులు తీసుకొచ్చి ఇది చేయడానికి ప్రయత్నం చేస్తాం. రైట్, ఖచ్చితంగా మీరు గెలిచిన తర్వాత మీ ఇద్దరు మళ్ళీ మన స్టూడియోకి వచ్చి, జూబ్లీహిల్స్ లోనే ఉంటున్నారు కాబట్టి మన ఆఫీస్ కూడా అక్కడే ఉంటుంది, మీ ఇద్దరు మళ్ళీ మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి. ఖచ్చితంగా గెలిచిన తర్వాత ఖచ్చితంగా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. ఖచ్చితంగా. రైట్, ఇది స్పెషల్ గెస్ట్ ఈ రోజు. చూస్తూనే ఉండండి జీటీ మీడియా. నమస్తే.